టెన్సర్స్ లేకపోతే అసలు క్వాంటమ్ కంప్యూటింగే ఉండేది కాదు. న్యూటన్ మెకానిక్స్ మీద వర్క్ చేస్తూ మనకి క్యాలిక్యులస్ని ఎలాగైతే డెవలప్ చేశాడో, ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీ మీద వర్క్ చేస్తూ టెన్సర్స్ని డెవలప్ చేశారు. టెన్సర్స్ని మనం సైన్స్ సంబంధించిన అన్ని ఫీల్డ్స్లో వాడతాం. అసలు టెన్సర్స్ లేకపోతే ఇప్పుడు మనకి ఏ ఉండేది కాదు. స్కూల్లో చెప్పినట్టు స్కేలార్ 0 డైమెన్షన్, వెక్టార్ 1 డైమెన్షన్, మ్యాట్రిక్స్ 2 డైమెన్షన్, ఇంకా టెన్సర్స్ n డైమెన్షన్లో ఉంటాయి. ఏఐలో టెన్సర్స్ ఓన్లీ రిప్రజెంటేషన్కే వాడతాం. అదే క్వాంటమ్ కంప్యూటింగ్లో రిప్రజెంటేషనే కాకుండా వాటి టెన్సర్ ప్రోడక్ట్గా కన్సిడర్ చేస్తాం. టెన్సర్ ప్రోడక్ట్ 2 బ్లాక్ స్పేర్ని కలుపుతుంది. అంటే ఒక్కొక్క బ్లాక్ స్పేర్ 3D ఉంటుంది, కానీ టెన్సర్ ప్రోడక్ట్ చేసాక అది 6 డైమెన్షన్లోకి మారిపోతుంది. అది మన క్లాసికల్ బ్రెయిన్తో ఊహించడం కష్టం. ఈ ప్రాపర్టీని మనం ఎంటాంగిల్మెంట్లో వాడతాం. మీకు టెన్సర్స్ గురించి పూర్తిగా తెలియాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మన బయోలో ఉంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఎంటాంగిల్మెంట్ స్టార్ట్ చేద్దాం.